జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారా? మేం చెప్పినట్లు చేస్తే విజయం మీదే. జీహెచ్ఎంసీ అంటే మినీ తెలంగాణ గ్రేటర్ పరిధిని ఔటర్ దాకా విస్తరించడంతో ఇదే ఒక మినీ స్టేట్ గా అవతరించింది. ఈ పరిధిలో దాదాపు 22 అసెంబ్లీ సీట్లు వస్తున్నాయి. 300 డివిజన్లతో అతి త్వరలో ఎన్నికలకు సిద్ధమవుతోంది గ్రేటర్ హైదరాబాద్. మరి ఈ ఎన్నికల విజయం ఎవరిది? అధికార పార్టీ సత్తా చాటుతోందా? ప్రతిపక్ష బీఆర్ఎస్ పట్టు నిలుపుకుంటుందా? లేక బీజేపీ దూసుకొస్తోందా? గ్రేటర్ ఎన్నికల్లో గెలిచేందుకు ఎవరి వ్యూహాలను వాళ్లు సిద్ధం చేసుకుంటున్నారు. నాయకులు ఎప్పటి నుంచే జనాల్లోకి వెడుతున్నారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా మేం సై అంటున్నారు. 3 పార్టీల సమర సన్నాహాలతో ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో త్రిముఖ పోరు పక్కాన్ని తేలిపోయింది. ఇక ప్రభుత్వం కూడా గ్రేటర్ ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతోంది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. వెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత వచ్చే ఎన్నికలు గ్రేటర్ వే. డివిజన్ల పునర్విభజనపై ప్రభుత్వం ముందుకెళ్లాలని డిసైడ్ అయింది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో అన్ని పార్టీల నాయకులు డివిజన్ల పునర్విభజనపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వాటన్నింటినీ స్వీకరించారు కమిషనర్. త్వరలోనే స్వల్ప మార్పులు చేర్పులు చేసి ఫైనల్ గెజెట్ విడుదల చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయితే 2-3 నెలల్లో గ్రేటర్ ఎన్నికలు రావచ్చు. ఏది ఏమైనా ఈ సమ్మర్లో గ్రేటర్ పొలిటికల్ హీట్ పక్కా. మరి ఎన్నికల్లో ఏదైనా ఒక పార్టీ టికెట్ రావాలి అంటే అసలు మీరేం చేయాలి? ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్తే పార్టీ మిమ్మల్ని గుర్తిస్తోంది? పార్టీ టికెట్ వచ్చిన తర్వాత ఎలాంటి వ్యూహాలతో జనం దగ్గరికి వెళ్లాలి? అసలు ఏం చేస్తే ఎన్నికల్లో మీరు గెలుస్తారు? ఈ ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానం మా దగ్గర ఉంది. మీ చేయి పట్టుకుని ముందుకు తీసుకెళ్లే పూచి మాది. ఎన్నికల్లో కార్పొరేటర్ గా మిమ్మల్ని గెలిపించే బాధ్యత మేము తీసుకుంటాం. అది ఎలానో చెప్తాను వినండి. మొన్న జరిగినటువంటి జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజారిటీతో విక్టరీ కొట్టింది. బీఆర్ఎస్ ఎంత ప్రయత్నించినా ఆ సీటు నిలబెట్టుకోలేకపోయింది. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు డే 1 నుంచి కూడా స్ట్రాటజీ అందించింది బీపీ న్యూస్. ఆయనకు టికెట్ కన్ఫర్మ్ కాకముందే మేము రంగంలోకి దిగాం. ఆయన ప్రొఫైల్ బిల్డ్ చేశాం. నియోజకవర్గంలో ఆయన చేసినటువంటి పనులను అక్కడి స్థానికులకు తెలిసేలా మేం చేశాం. ఇక వరుస స్టోరీలను మేము అందించాం. ఆ స్టోరీలన్నీ నవీన్ శిబిరం ప్రజలకు చేరేలా చేసింది. ఆ తర్వాత నవీన్ కు టికెట్ వచ్చాక ప్రచారంలో మెరుకులు మేము చెప్పాం. ఏ ప్రాంతంలో పార్టీ బలహీనంగా ఉందో ఆయనకి ఇన్ఫర్మేషన్ అందించాం. ఇలా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ముందుకు వెళ్లారు నవీన్. ఆయన ఎమ్మెల్యేగా గెలవటమే కాదు, కాంగ్రెస్ కు బూస్టింగ్ ఇచ్చారు. ఆయన గెలిచి కాంగ్రెస్ జోరు పెంచారు. ఈ గెలుపులో మా పాత్ర కూడా ఉందని మేం గర్వంగా చెప్పగలం. సరిగ్గా ఇదే విధంగా మీకు కూడా స్ట్రాటజీలు అందించడానికి మా V5 టీం రెడీగా ఉన్నాయి. మీరు ఏదైనా పార్టీ టికెట్ ఆశిస్తున్నట్లయితే గనక వెంటనే మమ్మల్ని కాంటాక్ట్ కండి. ఎప్పటి నుంచి మీరు చేసినటువంటి పనులపై స్టోరీలను మేము అందిస్తాం. వాటిని మీ గ్రూప్స్ లో షేర్ చేసుకోండి. ఆటోమేటిక్ గా పార్టీ మిమ్మల్ని గుర్తిస్తోంది, టికెట్ మిమ్మల్ని భరిస్తోంది. ఆ తర్వాత వ్యూహాలను కూడా మేము మీకు అందిస్తాం. డివిజన్ లో ఎలా ప్రచారం చేయాలో మేము చెబుతాం. అవసరమైతే స్క్రిప్ట్లు కూడా అందిస్తాం. మీ ప్రత్యర్థి వ్యూహాలను ముందే పసిగట్టి మిమ్మల్ని అలర్ట్ చేస్తాం. మీ ప్రతి కార్యక్రమాన్ని డీటెయిల్డ్ గా డిజిటల్ రూపంలో స్టోరీలా మేము అందిస్తాం. మీరు చేయాల్సిందల్లా వాటిని మీ గ్రూప్ లో షేర్ చేసుకోవడమే. ఇప్పుడంతా డిజిటల్ మయమే. ఇక్కడ వెనుకబడిపోతే మీరు ఓడిపోయినట్టే. ఈ విషయంలో ఎవరు ముందు అలర్ట్ అయితే వారిదే విక్టరీ. ఎన్నికల కోసం మీరు పెట్టే ఖర్చులో కనీసం ఓ 10% డిజిటల్ కంటెంట్ స్ట్రాటజీల కోసం రెడీ చేసి పెట్టుకోండి. అప్పుడు చూడండి మీ గెలుపు ఎలా ఉంటుందో. ఇవన్నీ ఇంకా క్లియర్ గా డిస్కస్ చేయడానికి మా టీమ్స్ రెడీగా ఉన్నాయి. మీరు వెంటనే సంప్రదించి మా సపోర్ట్ పొందండి. విజయం మీదే. నవీన్ యాదవ్ వి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున